అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మార్చి 6న వృషభ రాశి వారికి రాత్రిలోపు ఒక వార్త అయితే రాబోతుందండి. అది శుభవార్త, అశుభవార్త. గురువారం వీరి యొక్క దినఫలాల ప్రకారం మార్చి 6వ తేదీన ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధంగా రాబోతుంది, అలాగే రాత్రిలోపు ఏ వార్తను వినబోతున్నారు, అలాగే ఆ వార్త ఈ జీవితంలో ఏ విధంగా మలుపు తిరగబోతుందని పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వృషభ రాశి వారిది చాలా మంచి మనస్తత్వం అండి. ఎవరైనా కానీ వారి యొక్క మాట తీరుతోటే ఎదుటి వాళ్ళను ఆకర్షింపచేసే విధానంగా ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా మనవారని చెప్పి నమ్ముతారు. మంచి దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటాడు. ప్రతి పనిని కూడా చాలా కాన్సన్ట్రేషన్గా చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా నమ్మి మోసపోతూ ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్ తగ్గట్టుగా వీరు చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అయితే రేపటి దిన ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మార్చి 6వ తేదీన గురువారం రోజున వృషభ రాశి వారికి మరొక చక్కటి వార్త రాబోతుంది. ఆ వార్త కూడా వీరి జీవితంలో గొప్ప మలుపుగా మారబోతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి అనుకూలంగా ఉంటున్నట్టుగా గ్రహాల యొక్క పరిస్థితి ప్రభావం వల్ల వీరిపై అలా ఉంటుందండి. రాశి చక్రంలోని 2వ రాశి రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిల 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు దృఢమైన సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా కానీ ఒక పని మొదలు పెడితే దాన్ని తప్పకుండా ఎలాగైనా సరే పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టినటువంటి పట్టుదల వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. కార్యరంగంలో చాలా చక్కగా దూపుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం ఈ యొక్క మార్చి 6వ తేదీ గురువారం రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఎవరైనా కానీ ఒక వ్యక్తి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త, అది మాకు రాలేదు అన్నటువంటి అవకాశం మీకు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో, ఉద్యోగం కోసం కానీ, వ్యాపారంలో పెట్టుబడులకు సంబంధించి లోన్ల కోసం కానీ ఇలా ప్రయత్నాలు చేస్తుంటే ఎవరి దగ్గర నుండి అయినా సరే డబ్బుల గురించి అడిగిన దానికి ఇంకా మీకు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే తప్పకుండా రేపటి రోజున రాత్రిలోపు మీకు తప్పకుండా రిసీవ్ చేసుకోబోతున్నారు. మీరు కోరుకున్నటువంటి కోరిక ఖచ్చితంగా రేపటి రోజున నెరవేరబోతుంది. దానికి సంబంధించిన శుభవార్త మీరు చాలా వరకు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక మిగిలినటువంటి అంశాలు, ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నారో వారికి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఖచ్చితంగా లభించబోతుంది. మంచి సలహా, కుటుంబ సభ్యుల సూచన మీకైతే అందుతుంది. ఇదివరకైనా బంధువులతోని విభేదాలు ఉంటే ఖచ్చితంగా మీరు పరిష్కరించుకుంటారు. బంధువులు మీకు కాల్ చేయడం కానీ, మీరే వారికి కాల్ చేయడం కానీ, ఇలా ఏదో ఒకటి జరిగి మీ మధ్య ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం చేసుకున్నటువంటి అవకాశాలు ఈరోజైతే దినఫలాల ప్రకారం మీకు ఉండబోతుంది. వృషభ రాశి వారు చాలా కాలం నుండి ఏదైనా కానీ ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవకాశం కూడా మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఎవరైనా కలుసుకోవాలి అనుకోని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒకప్పుడు మీకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో కొన్ని పరిస్థితుల కారణంగా వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ ఇలా తెలియకుండా పోయింది. వారి గురించి మీరు ఇదివరకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కదా, ఎటువంటి ఫలితాలు అయితే లభించలేదు. ఈరోజు దినఫలాల ప్రకారం అనుకోకుండా వారు తప్పకుండా మీ కాల్ను రిసీవ్ చేసుకోవడం కానీ, మధ్యవర్తుల ద్వారా వాటి ఒక అడ్రస్ వరకు లభించడం కానీ జరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధం మరలా తిరిగి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఇక అలాగే మరొక విషయం ఏమిటంటే చాలా స్నేహబంధం కావచ్చు, ఇంకా ఏదైనా మంచి బంధాలు మిమ్మల్ని వెతుక్కుంటే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా కాలం నుండి మీ యొక్క అధికారుల ప్రశంసలు పొందాలని చెప్పేసి తాపత్రయపడుతుంటే ఈరోజు వారికి తప్పకుండా మంచి మార్పు అయితే వస్తుంది. అలాగే ఒక పొరపాటు మీరు చేసినట్టుగా ఏదైనా కానీ ఒక చిన్న ప్రమాదం కనుక జరిగితే ఆ అంశంలో జరిగిన జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోండి. అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే దుర్గా చాలీసా పఠించండి. ఇక శుభతిథి మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు ఎవరైతే పేదవారు కనిపిస్తారో వారందరికీ కూడా చాలా చక్కగా ఉన్నత స్థితిని బట్టి దాన ధర్మాలు చేసుకోండి. శివారాధన వల్ల అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని మనం ప్రతిరోజు కూడా చెప్పుకున్నాం. అలాగే గొడుగులను, పాదరక్షలు దానం చేయడం వల్ల శుభప్రదమైనటువంటి మంచిగా ఆర్థిక స్థితి కూడా చక్కగా అనుమతిస్తే కనుక గోమాత సంరక్షణ కోసం వీలుంటే మీరు తప్పకుండా ఏదో ఒక విధానంగా గోమాతకైతే మీ శక్తిని బట్టి
దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళండి, చక్కగా గోమాతను సేవించండి, చక్కగా కాళ్ళకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని గోమాత చుట్టూ 3 ప్రదక్షిణ చేయగండి. లేకపోతే అవును తాకి నమస్కరించుకోవడం కానీ, గోమాతకు సంబంధించినటువంటి బెల్లం అలాగే బియ్యం పిండి ఏదైనా సరే తినిపించడం కానీ, ఆకుకూరలు తినిపించడం కానీ, క్యారెట్ టమాటాలు ఇలా మనకు దగ్గరలో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్న వారికి తప్పకుండా ఆ యొక్క దర్శనం తప్పకుండా దొరుకుతుంది. కాబట్టి గోమాతను ఎవరైతే తప్పకుండా పూజిస్తారో వారికి చాలా అంటే సకల కోట్ల దేవతల యొక్క అనుగ్రహం వారిపై ఉంటున్నట్టుగా తప్పకుండా ఎవరైతే గోమాతను పూజిస్తారో వారికి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే కొన్ని అనుకుంటామండి, ఒక పని మనం మొదలు పెట్టాలనుకున్నా కానీ అది ముందుకు పోకుండా ఉంటుందన్నమాట. మనం ఎంతగానో ట్రై చేస్తూ ఉంటామో, మన సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ అది మనకు ఎన్ని చేసినా ఎంతగా ఉన్నా కానీ ఆ పని ముందుకు పోదు. ఆ పనిలో మనం అనుకున్న దానికంటే కూడా ఇంకొంచెం ఎక్కువ టైం పడతాయా. అలాగే 5 దెబ్బలు తగలడమే కాకుండా ఇరుగు పొరుగు వారి యొక్క దిష్టి మనం ఏదో చేసేసినాం, 5 పని మొదలు పెట్టేసాం, విజయం సాధించాం, డబ్బులు బాగా సంపాదించారు, అందులో ఏదైనా విజయం గట్టించారని మనకు రాకుండానే ఇరుగు పొరుగు వాళ్ళకి అన్వేషిస్తారు. అసలు సంపాదించామా లేదా అని, నిజంగా లాభం పొందామా అని చెప్పేసి మన మనసాక్షికి తెలుస్తుంది. చూడడానికి మాత్రం ఎదుటి వ్యక్తులు మాత్రం ఇలా మొదలు పెట్టేశారు, ఆ పనిలో వీరు సక్సెస్ అయిపోయినట్టు చాలా సంతోషంగా కనిపిస్తున్నారని చెప్పేసి ఎవరైతే ఇరుగు పొరుగు వారు ఉన్నారో వారికి కాస్త మీపై అయితే నరదిష్టి చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మీ పనుల వల్ల ఆటంకాలు ఇప్పటి వరకు ఎన్ని చూశారు, గమనించే ఉంటారు. అలాంటి చిన్న చిన్న ఏమైనా ఉన్నా కానీ పూర్తిగా తొలగిపోవడానికి తప్పకుండా మీ గోమాతను పూజించుకోండి. గోమాత పూజించిన వారికి ఎవరికైనా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. మనకున్నటువంటి మన హిందువుల యొక్క ఆచార ప్రకారం మనకున్నటువంటి సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా గోమాతను పూజిస్తే గోవులో ఉన్నటువంటి సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా లభిస్తుంది. అలాగే మన పనిని మనం చక్కగా నెరవేర్చుకోగలుగుతాం. నరదిష్టి నుండి బయటపడడానికి మీరైతే ఆవాలు, ఉప్పు ఇలాంటివి ఉంటాయి కదా, ఇంట్లో చేసుకున్నటువంటి చిన్న చిన్న పరిహారాలన్నీ మనకు చాలా చక్కగా యూజ్ అవుతాయండి. కాబట్టి ఇంట్లో ఉన్న రాళ్ళ ఉప్పుతో ఇలాంటి వాటితో చక్కగా దిష్టి తీసుకోవడం వల్ల ఏమంటే చిన్నపాటి నరదిష్టి దోషాలు తొలగిపోతాయండి. ఇక రేపటి రోజు దూర ప్రయాణాలు వెళ్ళడం వారికి బాగుంటుంది. దేవాలయ సందర్శనాలు చేస్తారు. కుటుంబంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వృషభ రాశి వారు చక్కగా ఆనందంగా గడుపుతారు. అలాగే సంతాన విషయంలో కూడా మీరు ఒక మంచి శుభవార్తను వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే కుటుంబంలో సఖ్యత లేక అనవసరంగా గొడవలు పడి మళ్ళీ దూరం అయిపోయి ఆ బంధాన్ని మీకు కలుసుకుంటే బాగుండని చెప్పేసి ఎవరైతే తహతహలాడిపోతూ ఉంటారో వారికి కూడా రేపటి రోజున ఆ బంధానికి సంబంధించినటువంటి అడ్రస్ తెలుసుకోవడం కానీ, ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడం కానీ, అనుకోకుండా మీరు ఇంటికి రావడం కలవడం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. బంధం అంటే ఎవరైనా కావచ్చండి, తల్లి కావచ్చు, చెల్లి కానీ, ఇలా మనకున్నటువంటి రక్త సంబంధికులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ మన నుండి దూరమైనటువంటి ఏదైనా ఒక బంధం దూరమై ఉండి చాలా కాలం పాటు వారి కోసం ఎదురు చూసినట్లయితే కనుక రేపటి రోజు తప్పకుండా మీరు ఆ బంధాన్ని మరలా తిరిగి రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీకు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయవలసిన పనులు ప్రతిరోజు వృషభ రాశి వారు సంపూర్ణమైనటువంటి విషయాల పట్ల మనం ఈరోజు వీడియోలో తెలుసుకుంటూనే ఉన్నాము. ఈ రోజున మరొకటి గుడ్ న్యూస్ను కూడా రేపటి రోజున రిసీవ్ చేసుకోబోతున్నారు. అయితే తప్పకుండా చేయాల్సినటువంటి ముఖ్యమైన పనుల్లో శివారాధన అంటే చాలా 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 సమయాన్ని శివారాధనలో గడుపుతారు. మీకు అంతటి విపరీతమైనటువంటి పుణ్యం, స్వామివారి యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా లభిస్తుందని చెప్పుకోవాలి. కాబట్టి వీలుని బట్టి అసలు ఏమీ కూడా పూజ చేయాల్సిన అవసరం గిట్లా లేదు, అభిషేకం చేయించుకోవాల్సిన అవసరం గిట్లా లేదు. స్వామివారి దేవాలయానికి వెళ్ళి స్వామిని చూసి దర్శించుకున్నటువంటి అవకాశం మీకు లేకపోతే తప్పకుండా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే మనసులోనే ఓం నమః శివాయ అని అనుకున్నా కూడా సరిపోతుందండి. పూజ చేసినటువంటి ఫలితం దక్కుతుంది. కాబట్టి ఎవరైతే ఎక్కువ శాతం నిత్యం కూడా ఆయనకు నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల ఏ దైవానికి సంబంధించినటువంటి నామస్మరణ అయినా కానీ చాలా ఎన్నో రెట్ల పుణ్య ఫలితం అయితే లభిస్తుందంటారు. కాబట్టి మనకు వీలుని బట్టి కనీసం ఒక పని చేస్తాం అనుకోండి, ఆ పనిని పూర్తిగా ఆపేయమని కాదు అర్థం. ఆ పని మనం చేసుకుంటేనే మన మనసులోనే చక్కగా ఓం నమః శివాయ అనుకుంటూ ఆ పనిపై శ్రద్ధ వహించడం కూడా చాలా సింపుల్. కాబట్టి ఇది ఖర్చు లేనటువంటి పని. అలాగే మనమే ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నలిచి వెళ్ళేటువంటి ఒక దిశగా మనకు ఉపయోగపడుతుంది. చక్కగా మనము భగవంతుడి యొక్క సేవలో గడిపినట్టుగా మనకు ఫీలింగ్ వస్తుందన్నమాట. కాబట్టి వృషభ రాశి వారు తప్పకుండా ఓం నమః శివాయ అని అనుకుంటూ ఉండండి పదే పదే. దైవానుగ్రహంతో వృషభ రాశి వారికి మీరు కోరుకున్నటువంటి శుభవార్త తప్పకుండా మీరు రిసీవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక
మీకు శివానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. మన పనిని మనం చక్కగా నెరవేర్చుకోగలుగుతాం. నరదిష్టి నుండి కూడా బయటపడడానికి మీరైతే ఆవాలు, ఉప్పు ఇలాంటివి ఉంటాయి కదా, ఇంట్లో చేసుకున్నట్టు చక్కటి చిన్న చిన్న పరిహారాలు అయినా సరే మనకు చాలా చక్కగా యూజ్ అవుతాయి. ఇంట్లో ఉన్నటువంటి రాళ్ళ ఉప్పుతోనైనా ఇలాంటి వాటితో దిష్టి తీసేసుకోవడం వల్ల